ఓకే. మేమొచ్చేసి బోరబండ డివిజన్‌లో ఉన్నాం. స్వరాజ్ నగర్‌లో. ఇక్కడ మన లోకల్ వాళ్ళతోని అడుగుదాం ఎలా ఉందో. ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి గదా! ఇప్పుడు మెజారిటీ ఎలా ఉంది పార్టీది? ఏ పార్టీది? సార్ మా ఒపీనియన్ అయితే అధికారంలో ఏ సీఎం అవుతున్నాడో ఆ సీఎంకు ఓటేస్తే మా జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి అవుతుందని మా యొక్క ఉద్దేశం. ఓకే. ఇప్పుడు జూబ్లీ హిల్స్ అభ్యర్థి చేసే క్యాండిడేట్ ఎవరు అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీలో నవీన్ యాదవ్ అంటారు, నవీన్ యాదవ్ కొట్టేస్తారు. ఓకే. ఇప్పుడు జూబ్లీ హిల్స్‌లో మన ఎగ్జిట్ పోల్స్ అవి వచ్చినాయి గదా! మరి టీఆర్ఎస్ గెలుస్తది అంటున్నారు. దాన్ని బట్టి మీరేమంటారు? సార్ టీఆర్ఎస్ అధికారంలో లేదు. మా నియోజకవర్గానికి రీసెంట్లీగా మంత్రి గారు వచ్చారు, ఎవరు వివేక్ వెంకటస్వామి గారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పంపించిండు. మొన్న 23 కోట్లు రిలీజ్ చేశారు. ఇదే స్వరాజ్ నగర్ లో ఇంతగడిలో ఎల్ షేప్ రోడ్ వేసారు. ఇంకా అల్కైర్ మస్జిద్ దగ్గర, మొహమ్మతియా మస్జిద్ దగ్గర, ఫరీద్ మస్జిద్ దగ్గర ఇనాగ్రేషన్ చేశారు. ఎలక్షన్ కోడ్ ఉందని పని స్లో జరుగుతుంది. మాకు రోడ్లు కావాలి, లైట్లు కావాలి కాబట్టి వాళ్ళు ఎలక్షన్ కంటే ముందే మాకు పని చేస్తారు. ఓకే. మరి ఇచ్చిన 6 గ్యారెంటీలు ఇవ్వలేదని కొంతమంది అంటున్నారు కదా, దాని గురించి మీరేమో? గత 10 ఏళ్ల ప్రభుత్వంలో 2016లో డబుల్ బెడ్రూమ్ అప్లికేషన్ పెడితే ఆ ప్రభుత్వంలో అంటే ఆ 5 ఏళ్లలో ఇవ్వకుండా నెక్స్ట్ 5 ఏళ్లలో లాస్ట్ కు ఓడిపోతున్నామనే సమయంలో డబుల్ బెడ్రూమ్ కేటాయించారు. ఆ కేటాయించిన డబుల్ బెడ్రూమ్లలో కూడా ఇప్పుడు ఎంక్వైరీ ఎందుకు జరుగుతున్నాయి అంటే వాళ్ళ అధికారులు కరెక్ట్గా ఎంక్వైరీ చేయకుండా ఇచ్చిరని ఎంక్వైరీ జరుగుతుంది. అట్లాంటి అంటే 10 ఏళ్ళకు 9 ఏళ్ళు గడిచిన తర్వాత ఇచ్చిరారు. ఇదే ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది కదా. ఓకే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో వస్తాయని మీరు అనుకుంటున్నారా? ఆడపడుచులు ఉచితంగా బస్కి వెళ్తుర్రు, వస్తుర్రు. ఒక హౌస్ కీపింగ్ డ్యూటీ చేసేటోళ్ళు, ఒక ఆఫీస్ బాయ్ డ్యూటీ చేసేటోళ్ళు, డైలీ మేస్త్రి పని చేసేటోళ్ళు, లేబర్లు. బస్ ఉంది, రోజు రూపాయలు 150 రూపాయలు మిగులుతున్నాయి. ఒక పుట్టింటికి వెళ్ళాలంటే కూడా డబ్బులు కావాలి. పైసలు ఉంటేనే జీతం పడితేనే వెళ్ళేటోళ్ళు. ఇప్పుడు వాళ్ళకు రూపాయి లేకుండా పుట్టింటికి వెళ్ళేసేస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళ లేడీస్ సపోర్ట్ మాత్రం 100% కాంగ్రెస్కి ఉంటుంది. మా మద్దతు కూడా ఏంటంటే అభివృద్ధి చేస్తుర్రు. ఎలక్షన్ కంటే ముందే మాకు బడ్జెట్ రిలీజ్ చేశారు కాబట్టి, రోడ్ వేసి చూపించారు కాబట్టి, రేషన్ కార్డులు గత ప్రభుత్వంలో 9 ఏళ్లల్లా రేషన్ కార్డులు ఇవ్వలే. ఈ ప్రభుత్వంలో 4 నెలలు వెబ్సైట్ ఓపెన్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.